రాజశేఖర రెడ్డి గారు చేసిన అవినీతికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద హైకోర్టులో చర్చకు వచ్చినప్పుడు అధ్యక్ష హైకోర్టులో కేసు వచ్చినప్పుడు అవినీతి అక్రమాలకు సంబంధించి హైకోర్టు పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించి హైకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు అధ్యక్ష. దీన్ని సుప్రీంకోర్టు నిర్ధారించింది అధ్యక్ష. అంటే ఇక్కడ ఈ పార్టీ ఆ పార్టీ కలిసి కచ్చగట్టి జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెడుతున్నారని చెప్పి ఒక కన్న తల్లి కన్నీళ్లు పెట్టుకోవడాన్ని నేను అర్థం చేసుకుంటా అధ్యక్ష. కానీ ఆ కన్న తల్లి కొడుకు అవినీతి కోసం తన కన్నీళ్లను ఖర్చు పెట్టడం అనేది ఇది నిజంగా కన్న తల్లికే అవమానకరమైన. నేను కోరుకున్నవాడిని పంపించగలుగుతా ఎమ్మెల్సీకి కానీ రాజ్యసభకు కానీ. నేను కోరుకున్నవాడిని. నేను ఎవరి దగ్గరకో పోయి ఎవరినో పోయి బతిమలాడి ఎవరినో పోయి చేయడానికి ఎవరి దగ్గరకో పోవాల్సిన పని నాకు అంతకన్నా లేదు. అది ఎవడో తెలియని వ్యక్తి, ఆ మనిషి ఎవడో నాకు తెలియదు. మీరు మాట్లాడేది ఇంకా నయం. రేవంత్ రెడ్డిని కూడా నేనే పంపించినాను. రేవంత్ రెడ్డికి కూడా డబ్బులు నేనే ఇచ్చాను. ఆ వీడియో టేపుల్లో మాట్లాడింది నేనే, ఆ ఆడియో టేపుల్లో కూడా మాట్లాడింది నేనే, ఆ లంచం ఇచ్చేదానికి ప్రయత్నం చేసింది నేనే అని చెప్పి నా మీద మళ్ళీ చెప్పాల. ఆడికైనా సంతోషం, నిజంగా సంతోషం. అక్కడికైనా కూడా 8 మంది ఎమ్మెల్యేలను కొనడానికి 150 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ పెట్టడానికి సిద్ధపడ్డారు. 22 సార్లు ఛార్జ్ షీట్లో పేరు రాశారు. ఫోరెన్సిక్ రిపోర్ట్లు ఉన్నాయి, అవి కూడా ఛార్జ్ షీట్లో ఉన్నాయి, గమనించుకోండి. అయినా కూడా ఈ టాపిక్ ఎందుకు వస్తూ ఉందనంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కేసుల నుంచి తప్పించుకునే దానికోసమే ఇవాళ ప్రత్యేక హోదాను పనంగా పెట్టి మోడీ గారి ముందు సాష్టాంగపడ్డారు ఇదే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి ఈ టాపిక్